ఈ ప్రాంతంలో మెదక్ నియోజకవర్గం మరి పక్క కామారెడ్డి, ఎల్లారెడ్డి గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు. గత 50 సంవత్సరాలు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు ఎప్పుడు పడలేదు. యావరేజ్ గా 120 మిల్లీమీటర్స్ 2 మండలాలలో 200 మిల్లీమీటర్ వరకు కూడా వర్షం కురుస్తున్నది. జిల్లా యంత్రాంగము, డిజాస్టర్ ఫోర్స్ లేదా ఆర్మీ వీరందరూ రెస్క్యూ ఆపరేషన్స్ లో సుమారు 80 మందిని కాపాడారు. 2 ఆచూకీ తెలియదు, ఒక్క శవం మాత్రం దొరికింది. అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కనుక ఈ రోజు రేపు ఇంకా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలను ప్రాణాలు కాపాడాలి అనే సదుద్దేశము ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ నా మిత్రుడు హనుమంతరావు గారు, మెదక్ మాజీ ఎమ్మెల్యే, నేను మా ఇన్ఛార్జ్ మంత్రి విజయ్ గారు కూడా సందర్శించిన మెదక్ని. మేము రామాయణపేటకు వచ్చినాము, ఇప్పుడు నిజాంపేట కూడా సందర్శిస్తాము. కానీ అన్ని చర్యల్లో హెచ్ఆర్ అనేది ప్రభుత్వ యంత్రాంగము, ఫోర్సెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్ని చర్యలు తీసుకుని ఎక్కడిదక్కడ ప్రజలను అప్రమత్తం చేయడము, వారి ప్రాణాలు కాపాడము, ఆ దిశగా మా కృషి ఉంటుంది. ఆ తర్వాత ఇక నష్టపరిహారము, పంట నష్టము, రోడ్లు కొట్టుకోవడము, కలవర్ట్స్, చెరువులు ఇదంతా ఇంకా కంప్లీట్ అంచనా రాలేదు. ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత అప్పుడు అంచనా తీసుకుంటాం. ఆ తర్వాత ప్రభుత్వం చర్యలు.